గైస్, దిస్ ఇస్ మై ప్రకాష్ మాన్కొండ. మా అమ్మ అంటది బంగారు కొండ. అందరు ఎట్లరో, మేము సూపర్ అంటే సూపర్ ఉన్నాం గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం ఎడుకొస్తున్నాం మైసమ్మ తల్లికి దండాలు. ఎందుకు వస్తున్నాం సర్ల మైసమ్మ? మొన్న గెట్ టుగెదర్ రోజు రాని వాళ్ళు ఈ రోజు వస్తారు బాబోయ్, మామూలు కదరు బాబు. కొంతమంది వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం మేము. ఇంకోటి ముందుకు రా అట్లా. మేము పొట్టుకుందని చెప్పేసి కనిపిస్తలే అని చెప్పేసి పొట్టి పిల్ల సుప్రజ మా మామ మంచి సపోర్టర్ అన్నమాట మాకు. ఇప్పుడు వచ్చేసి మేమైతే సరళమైసం అయితే పోతున్నాము. ఆడ వచ్చేసి ఏమన్నా హోప్స్ మొత్తం రాజేశ్వర్ మీద, శివన్ మీద పెట్టుకుంటాను అయితే. ఎందుకంటే ఫన్నీ కంటెంట్ అంటే మాకు వీలేస్తారు కాబట్టి. ఇంకా సునీల్ ఎట్లా అంటావు మరి? నా పేరు ముఖేష్. గట్టిగా మాట్లాడరా. గాయస్, ఇప్పుడైతే మేమైతే ఇట్లా మెల్ల బండ్ల మీద పోతున్నాము. ఆల్రెడీ వాళ్ళు కార్లు వెళ్ళిపోయారు. మేము ఎట్లా అంటే కొంచెం నేచర్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బండ్ల మీద పోతున్నాము. చలో ఇప్పుడు సరళమైసం పోతాము. అక్కడ మొత్తం లొకేషన్ చూపిస్తా. ఇక మాది ఎంటర్టైన్మెంట్ ఏముంటుందో అది బి చూపిస్తా. మంచిగా ఎంజాయ్ చేయండి. లొకేషన్స్ అయితే మస్తు ఉంటాయి, చూడండి, చూపిస్తాం. ఓకేనా? చలో మరి అప్పుడే బాగా చెప్తావు. నీకేనా? వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, మనుషులకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా. లొకేషన్ అడిగిపోయినాక చూపిస్తాం, చూడండి మీరు కూడా. చూడండి మొత్తం ఎండ కొట్టినా కానీ మాకు లొకేషన్ అయితే సిగ్నల్ అయితే రాదు ఇక్కడ. మనుషులు మనకి ఎలాంటి కాంటాక్ట్ ఉంటుంది బయట. ఇక్కడ వచ్చినామంటే ప్రశాంతంగా ఉండొచ్చు. రోజు చూసిన మనుషులే, చూసే లొకేషనే కాదు అట్లా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా తిరుగుతుంటాం అన్నమాట మేము. మాకైతే ఎట్లా అనిపిస్తుంది సునీల్? మాట్లాడేం రా. చాలా మంచిగా ఉంది రా. ఫోన్లు లేనందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఉంటుంది గాయస్. ఆడికి పోయినామంటే ఖాళీ మొత్తం మాదే. ఇక మొత్తము బండ మీద బండ. సారీ రావట్లేదే. ఇది కాదు వేరే ఫ్లో లేదండి సెట్. గాయస్ ఒకటే మాట చెప్తున్నా, జస్ట్ మీరు అందరూ నా వాళ్ళు కాబట్టి, నా చూసే ప్రతి ఒక్కరు నా వాళ్ళు కాబట్టి. పాన్ షాప్లో పడతారు పాను. ఎన్ని జన్మలైనా మీరే నా జాన్. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. మొత్తం ఓన్ క్రియేటివిటీ అంతా ఏడో చూడలే. నేను అయితే రియల్గా చెప్తున్నా, అంతా ఓన్ క్రియేషన్. ఓకేనా? వీళ్ళందరూ మా వాళ్ళే వీళ్ళంతా. ఎట్లా అంటే హోలీ పండుగ వస్తుంది కదా, కొంచెం మినిమం అడుగుతారన్నమాట అమ్మవాళ్ళు. నాయకులు సింగర్స్ అన్నమాట వీళ్ళు. ఏమైందో ఈడెందుకు ఆగిరు? చెరువా అంటే ఇంత గుంతకాలు. అరే ఆగురా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి ఇంత గుంతకాలు. అరే ఆగురా. గింత గుంతకాలు ఉంది. గింత ఆడ గుంతకాలు ఉందా? ఏడా చెప్పు. గుంతకాలు ఉంది. గుంతల కాలు చూపిరా. అరే రెండోసారి కూడా ఆపిరా. పైసలకి దమ్ చేస్తున్నారు వాళ్ళు. మంచిగా వస్తున్నావు. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. అరే ఆ చెరువు కాడికి పోదాం దారా. చెరువు ఏడుంది? కింద మంచిగా ఉంది. ఈత కొడతావా? కొడదాం. మరి గుంతల కోలుకో ఈ చెరువు అంటుంది ఎవరా? ఈ చెరువు చూడుర్రి మీరు. ఏడుంది చెరువు?
గుంతకాలు ఏడు గుంతకాలు గుంతకల్ల గుంతకాలను ఇందాక చెరువు ఉందని చెప్పి ఒక గుంతలకు తీసుకుపోతుంది ఈమె. అప్పుడు స్కూల్లో గెట్ టుగెదర్ లో కూడా ఈమె స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ టీచర్ చెప్పింది అంటే బాయిల దుంకుతానంట. నాకు చదువు చెప్తే నేను బాయిల దుంకుతానంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇప్పుడు బాయిల దుంకనే కానీ తీసుకోతున్నట్టుంది. ఇంకా కొంతమంది బండ్ల మీద వస్తున్నారు. మేము పోతున్నాం. దీపిక దావత్ ఇస్తుంది. దీపిక హాయ్ ఫ్రెండ్స్. చూసావా పిల్లి కల్ల పాప. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయిరా నాన్న. ఎప్పుడు వచ్చారు మీరు? టుగెదర్ రోజు రాలేదు అని చెప్పినాం కదా. ఈమె గురించి ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా ఇదంతా. వచ్చిందండి వయ్యారి. హాయ్ భాస్కర్ ఏమేమి ఆర్డర్ ఇచ్చినావు? వచ్చి చికెన్, రోటీ, బగారా రైస్, ఇంకా మాకన్నా ముందు వచ్చిరు. ఏం చెప్పలేదా? ఇంకెవరు రాలేదు, దిగలేదు కార్లకించి. నమస్తే. నమస్తే కాకా. నమస్తే. వీడియో అంటే భయపడుతుంది ఈమె. గాయస్ ఇప్పుడు వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఒక్క నిమిషం గాయస్, బ్యాక్ కెమెరా నుంచి కోతిని చూపిస్తుంది చూడు మంకిని. సెకండ్ కోతి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. హాయ్ భాస్కర్. మనోడే మొత్తం అంతా సెటిల్మెంట్ చేస్తుంది ఇప్పుడు అంతా కోళ్ళని. అయ్యో ఏమరా తమ్ముడు ఎప్పుడు వచ్చినావురా? అంతేనా? అంతే. బ్లాగ్కి ముందుగా శనార్థులు మా ఆడియన్స్ అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక పాట పాడు. పాటకు అర్థం పోతుంది. వద్దు గుడి గురించి చెప్పు బ్రో. గుడి ఫస్ట్ అమ్మవారు ఇక్కడనే వెలిసింది. తర్వాత అమ్మవారిని తీసుకొని ఆ పైన పెట్టారు. ఫస్ట్ మెయిన్ రాగానే ఫస్ట్ దర్శనం ఇక్కడనే చేసుకోవాలి మనం. చేసుకున్నాం. చలో గుడి చూస్తురా. మెయిన్ గుడి ఇదే గాయస్. మెయిన్ గుడి ఇదే అన్నమాట. లోపల అమ్మవారు ఉంటుంది. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పు బ్రో. చాలా ఏం మొక్కున్నా జరిగిపోతుంది అమ్మవారి దగ్గర. ఇంతకుముందు మేము కూడా చాలా సార్లు మొక్కున్నాం, వస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. అప్పుడప్పుడు మంచి జరుగుతుంది. మంచిగా అనిపిస్తుంది. అందుకే మేము కోసి దావా చేసుకుంటే మంచిగా అమ్మకి మొక్కి అమ్మవారికి మొక్కి మళ్ళీ వచ్చి మా పని మేము తీసుకుంటాం. గాయస్ చూసారు కదా మనడే అన్నమాట. ఇక ఏమైనా కోళ్ళని మంచిగా వస్తుంది. ఎంత ఎంత ఒక కోడి ఎంత? మీదేనా అది కోడి? ఏమో రేట్ ఎంత నడుస్తుందో మాకు తెలియదుగా. చెప్పు రేట్ ఎంతనో. మీరే కటింగ్ తో సహా చేసిస్తారా ఎట్లా? అంటే మీ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో పెట్టాలా? ఏమని పెట్టాలి? సుప్రజ బ్యూటీ. హలో గాయ్స్, దిస్ ఇస్ మీ ప్రకాష్ మాన్కొండ. అంతేనా? ఎంత మంచిగా ఉందిరా. నడుపురిగా. దీనికి ఎలర్జీ లాగా వచ్చిందన్నారు, అట్లా ఏం రాలేదా? సాల్కో దానికి గ్లూకోజులు పెట్టి దానికి. కోడి కంటే ఎలర్జీ వచ్చిందంట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికైనా సరేదా కాదు. ఇందాక నువ్వు వాడ నీళ్ళు అవుతుందిగా మీ ఫ్రెండ్, ఇక్కడ వచ్చినావు. మైసమ్మ తల్లికి దండాలు, తల్లికి దండాలు. మైసమ్మ తల్లికి దండాలు, తల్లికి దండాలు. పోషమ్మ తల్లికి శరణాలు, శరణాలు. పోచమ్మ తల్లి పొదుపు చేసెను.
పొదుపు చేసెను పోచమ్మ తల్లి పొదుపు సుప్రజ చూసి మీ వాళ్ళు వస్తారు. ఓ అంటే నీకు గడిచిన పర్లేదు. గాయస్ ఇప్పుడు వచ్చేసి మేము పైన దర్శనం చేసుకొని కిందికైతే వచ్చినాము. ఇక అంటే పైన ఫోన్ ఎందుకు చూపించాలి అంటే పైన వీడియో అమ్మవారి వీడియో ఎందుకు చూపించాలి అంటే వాళ్ళు ఫోన్ వద్దు అలో చేస్తలేరు. సో ఇప్పుడైతే మేము కింద వంటలు చేపిస్తున్నాము. చికెన్ ఇక్కడ చూడండి అంటే ఒకసారి ఇక్కడ చూడండి అండి. మేము ఎప్పుడు వచ్చినా ఆంటీ దగ్గరికి వస్తాము. కుకింగ్ అయితే మంచిగా చేస్తుంది ఆంటీ. గుడి పక్కనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేయండి. చూసారా గాయస్ చికెన్ ఇది తిను 4 కేజీ చికెన్ డిష్ తగులుతుందా చూపిస్తే ఏం కలగదు. నీకు చెప్పినా ఈమె కూడా కుకింగ్ మస్తు చేస్తుంది. వీడియో వచ్చేలో అంతే తెలియదు ఏముంది మనం నేను చేస్తే డైరెక్ట్ అట్లా అట్లనేమో ఈమె చేసి తినాలంటే మనం హాస్పిటల్లో ఉండేది తినాలి. అంతే ఏం మాట్లాడుతున్నావురా నరాలు ట్రీట్మెంట్ కావాలి కాబట్టి మాకు ఎందుకంటే అంత నమ్మకం మేము ఫుడ్ మీద. చాలా నమ్మకం. ఏమున్న ఫ్రూట్స్ అవే తింటాం మేము చేతు. డాడ్ చిన్న కూతురు పప్పాకి చోటా పరి రావుకాలంలో పుట్టుంటారా నేను నీ దరిద్రం. హెల్ప్ చేయొచ్చు ఆంటీకి అట్లా. నేను అందులో చెయ్యి పెడితే అన్నం కూడా తినలేదు. నువ్వు తినవా మేము తినవా? నువ్వు తినకపోయినా పర్లేదు. పోదాం రా ఇన్ను. చలో గాయస్ మనోళ్ళు అయితే ఇంట్లో అయితే నిమ్మలంగా ఉడుచురు. శివంతో స్టార్ట్ చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చల్లగా ఉందా? అర్ధగంట అయితే అన్ని ప్రోగ్రాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. మాకు మజా ఉంటది. అది వీడియో పెట్టంగానే మాకు మంచిగా ఉంటది. సలోమి హాయ్. ఆమె క్రిస్టియన్ అయి ఉండి కూడా మన గుడికి వచ్చింది, మన దగ్గరికి వచ్చింది, దేవుని మొక్కింది. అసలు ఈమెను మెచ్చుకోవాల్సిన విషయం అసలు నో క్యాస్ట్ నో రిలీజన్. ఏడు తెలిసింది మనోడు ప్రణీతి గాడు. కర్రే వస్తున్నావురా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? లేట్ చేసిండు ఈ రోజు. కటింగ్ షాప్ వచ్చినప్పుడు మాకు మస్తు లేట్ అయింది. దాని వల్ల ఒకసారి చూడు హెయిర్ కట్ చూపి ఒకసారి మనోళ్ళు. నా పేరు గుండూరావు, చదువు లేదు. బాగుంది స్టైల్. న్యూ స్టైల్. ఈయన గురించి తెలిసిన లోపు గొలుసు తక్కువైంది. నువ్వు అబ్జర్వేషన్ కడం లేదు. మెడల గొలుసు లేదు, చేతికి కడం లేదు. సార్ మీరు మారిపోయారు సార్. మీరు ఏంటి బ్రో అంత మాట అన్నావు? చెప్పండి సార్. తెలుసు కదా. అందరికి నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? వీళ్ళందరూ మన మిత్రులు. 10వ క్లాస్ వరకు అందరం కలిసి చదువుకున్నాం. ఈ రోజు అనుకోకుండా అందరం కలిసినాం. ఒక 5-6 రాలేదు దీంట్లో. వాళ్ళ గురించి గెట్ టుగెదర్ మళ్ళా. అంటే వాళ్ళు మాకు చాలా దగ్గర. ఈమెనే నేను మా 10th బ్యాచ్ కే మెయిన్ లీడర్. ఆమె రానందుకు ఈ రోజు ఆమె గురించి దావత్ మళ్ళీ అరేంజ్ చేసి ఇక్కడ వరకు వచ్చి ఎంతో టైం తీసుకొని చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు మళ్ళీ ఇంకోసారి కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది.
ఏమైంది ఏమంటారు అంటే అంటున్నారు అరే నువ్వు మీరు కూడా ఎప్పుడైనా ఉండిపించుకోవాలంటే ఇవి మంచిగా ఉంటుంది ఇన్నే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు. ఈమె పేరు దీపిక, కింద కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేసేస్తా. పట్టుకో రబ్బర్ బ్యాండ్ అది ఆల్రెడీ ఇరిగిపోయింది అసలు. అరే ఆడు వినీత్ గాడు ఈ టైం గ్రూప్ లో అంటే నాడు రమ్మని ఇక్కడ పొక్కలో ఏ గాయస్ ఫైనల్లీ మంచిగా తిన్నాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. ఎట్లా మంచిగా అనిపించింది, మంచిగా అయింది దావత్ అయితే. బై బై. బాయ్. సరేనా వెళ్తున్నాం మరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మాన్కొండ యూట్యూబ్ ఛానల్. పక్కన మాన్కొండ అమ్మంటది బంగారు కొండ. హలో గాయస్. మెల్ల ఆ డైలాగ్ చెప్పి మెల్ల స్పెట్స్ దింగిపోయింది మా మామ. సరే మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. ఇవి నావే. ఏ గైస్ చలో పని వచ్చిందని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అందుకే ఇట్లా నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. ఓకేనా? సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే గైస్ ఉంటా.